ప్రేక్షకులందరికి వీక్షకులందరికి కీర్తి గారు బిజీ అంట, వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నారు. బట్టలు ఒకటి షాపింగ్ చేయాలి అండ్ స్వీట్స్ మీకు తెలిసిందే. రూమంతా అవే ఉన్నాయి. అయితే భయం వేస్తుంది, కందిరేగా వస్తుంది ఏంటి అని. గట్టిగా అరగ, స్పీకర్లో ఉంది, గట్టిగా అరగ. నేను రోడ్డు మీదకి వెళ్ళి క్రాటన్ మొక్కలు పత్రిక కొనడానికి సిద్ధపడట్లేదు. ఫ్రెష్గా ఉందా లేదు చూడాలి. సముద్రం వినాయకుడు తినరు కదా, మనమే తింటాం. వినాయకుడు అంటే ఇప్పుడు పిల్లలు కూడా మా గురించి అలాగే అనుకుంటారేమో మోస్ట్లీ. హాయ్ హలో నమస్తే. హాయ్ హలో. సో ఈరోజైతే షూట్లో ఉన్నాను నేను, మోనిషా. సో వరలక్ష్మితో అయిందో లేదో వెంటనే వినాయక చవితి కూడా దగ్గరికి వచ్చేసింది. సో రేపు వినాయక చవితి అనమాట. వినాయక చవితి అంటే తెలిసిందే కదా, పత్రి పూలు ఇవన్నీ షాపింగ్ చేయాలి, పంటకు కావాల్సిన ఐటమ్స్ కూడా షాపింగ్ చేయాలి, మెయిన్ బట్టలు ఒకటి షాపింగ్ చేయాలి అండ్ స్వీట్స్ మీకు తెలిసిందే. నువ్వు కొనేసుకున్నావని? లేదు. సో దానికోసం నేను ఆ ప్రభంజన్ ఈరోజు వెళ్తున్నాను షాపింగ్కి. ఎందుకంటే సుష్మా షూటింగ్కి వెళ్ళింది, తనకి వినాయక చవితి వరకు కూడా షూటింగ్ ఉంది. మేబీ వాళ్ళ ఆయన కొంటారేమో, మా ఆయన కూడా అలాగే వెళ్తున్నారు షాపింగ్కి. కాబట్టి తను వచ్చే ముందే అన్నీ రెడీ చేసి పెట్టాలి, డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. దానికోసం అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో మాకైతే రవి గారు షాపింగ్కి వెళ్తారు. ప్రభంజన్కి బట్టలు అవి లేవు, పాపం తను డిస్టర్బ్ చేయండి. రీల్స్ చూసుకున్నాను, చూసుకోపర్లేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో ప్రభంజన్కి డ్రెస్ ఏం తీసుకోలేదు, రవి గారు కూడా నాకు తెలిసి డ్రెస్ ఏం లేదు. కాబట్టి వాళ్ళిద్దరిని వెళ్ళి బట్టలు కొనుక్కోమని చెప్పా. నాకు టైం దొరకలేదు అనమాట కొందామని. అంటే నాకైతే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చీర కట్టాను కదా, ఆ చీర కట్టుకుందామని ఫిక్స్ అయ్యా. కొంతమంది గ్రే, బ్లూ, బ్లాక్ వాడకూడదు అని అన్నారు. బట్ నాకు అది తెలియదు, బ్లాక్ వాడకూడదని తెలుసు. అంతకుముందు కూడా శ్రీకాకుళం టెంపుల్కి వెళ్ళినప్పుడు అప్పుడెప్పుడో అరసువెల్లి ఏదో వెళ్ళాము, అప్పుడు చాలామంది చెప్పారు అక్క బ్లాక్ వాడకూడదు అని. సో అప్పటి నుంచి నేను బ్లాక్ వాడడం మానేసా. కాబట్టి నాకు అదే తెలుసు. మరి ఇంకా గ్రే అంటే నేను అది ఆల్రెడీ కొనుక్కున్నాను కాబట్టి వేస్ట్ చేయడం ఇష్టం లేదు. రేపు వస్తుంది అంటే ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ నాకు ఇచ్చేస్తారు టైలర్ ఆ బ్లౌజ్. కాబట్టి ఆ చీర అయితే కట్టేసుకుంటాను, ప్రాబ్లం లేదు. మరి రవి గారు మా ప్రభంజన్కి కుర్తా వాళ్ళిద్దరు సేమ్ తీసుకుంటారో ఏమో తెలియదు, చూడాలి. ప్రస్తుతానికైతే వాళ్ళు షాపింగ్కి బయలుదేరుతా ఉన్నారు. చలో, మా వాడికి ఇష్టం లేదు అంటే సాధారణంగా ఈవినింగ్ టైం వాడు ఎప్పుడు కూడా వాడి ఫ్రెండ్స్తో ఆడుకోవడానికే చూస్తాడు కదా. కాకపోతే కొన్ని పనులు తప్పవు అని చెప్పి నేర్పిస్తాం అనమాట. లేదనుకోండి వాడు వెళ్ళిపోతాడు, నేను ఒక్కడిని ఏం షాపింగ్ చేస్తాను, వాడికి కావాల్సిన సైజు వాడు వచ్చి సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్ కదా. ఎందుకంటే కొంచెం పెద్ద అయ్యాడు. చిన్నప్పుడు అంటే మేము ఇచ్చిందల్లా వేసుకునేవాడు, ఇప్పుడు అలా కాదు, వాడికి నచ్చితేనే వేసుకుంటాడు. కాబట్టి డబ్బులు వేస్ట్ చేయకుండా వాడే సెలెక్ట్ చేసుకుని ఓకే ఇది బాగానే ఉంది అనుకుని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు వేయలేదని అని వాడిని క్వశ్చన్ చేయొచ్చు కదా. అవునా ప్రభంజన్? అందుకని ఫస్ట్ డ్రెస్ షాపింగ్ వెళ్ళిపోతాం. మా ప్రభంజన్ ఈ మధ్య అసలు కుర్తాలు అవి వేసుకొని అంటాడు. ఇక్కడ కుర్తా తీసుకోమని చెప్పి అమ్మ చెప్పింది, నా కుర్తా తీసుకోమని. ఎందుకు పండగ కుర్తా తీసుకోను కదా. మోస్ట్లీ వేసుకుంటాడేమో, ఒప్పుకుంటాడేమో అని అనుకుంటున్నా. మరి అమ్మ ఎందుకు కుర్తా తీసుకోలేదు అంటే మళ్ళీ కొనిపిస్తాను చెప్పి. ఇంకా వినాయకుడిని కొండం, పత్రి కొండం, పువ్వులు కొండం ఇదంతా కామనే. బట్ మా ఆయనకి ఈసారి ఎప్పుడు నన్ను ఒకసారి పెద్ద అంటే కాస్ట్లీ వినాయకుడు కొనేసానని తిట్టారు కదా. ఈసారి నేను రవి గారు ఎలాంటి వినాయకుడు కొన్నారో చూసి ఏంటి ఇలాంటిది కొన్నామని ఏడిపిస్తా సరదాగా. బెంచ్లో వెళ్ళట్లేదా? బెంచ్లోనా? లేదురా, ఎందుకంటే మనం షాపింగ్ ఎక్కడెక్కడో తిరుగుతాం కదా, మళ్ళీ పార్కింగ్ అది ఇబ్బంది ఉంటుంది. మనం మ్యాక్సిమం పత్రి ఈరోజు అయితే అవుతుంది, మిగతా అయితే కొనేసుకుందాం. బట్టలు, బొమ్మ కూడా ఈరోజు తెచ్చేద్దాం. ఓకేనా? డన్. సో రేపు వినాయక చవితి ఎలా అవుతుందో ఏంటో చూడాలి. షూట్ అయ్యాక అప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం కొన్నారో కూడా చూడాలి. లేవు కదా నీకు ఎక్కువ? ఎందుకు వద్దు? పండగలు అంటే అవే కదా వేసుకోవాలి. మరి ఆ జెర్సీలే వేసుకుంటా అంటే షర్ట్ అయిపోకుండా, మరి టీ షర్ట్ కాకుండా షర్ట్. ఇన్ అడ్వాన్స్ అంటే తెలుగులో ఏమంటాం? ముందుగా ముందు రోజు మన ఇద్దరం ఒకసారి కలిసి చెప్దామా? శ్రోతలందరికీ
అని ప్రేక్షకులందరికి వీక్షకులందరికి కీర్తి గారు బిజీ అంట వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నారు. చెప్పండి. సుష్మా కిరణ్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సేమ్ హియర్. వెళ్ళండి మేడం, షార్ట్ రెడీ అంట. అయినా కదా మనమే. ఓకే, తాతకి కూడా తీసుకుందాం, కాకపోతే వద్దంటున్నారు. యాక్చువల్గా మా నాన్నగారికి కూడా తీసుకోవాలి, బట్ ఆయన ఏంటంటే ఆల్రెడీ ఉన్నాయి, ఇటు బయటకు వెళ్ళని చెప్పి వద్దంటున్నారు. ఇప్పుడు మోస్ట్లీ ప్రపంచం తీసుకుని బయట వెళ్తాం. అది టీ షర్ట్స్ అబ్బాయిలువా? చేంజ్ చేస్తారా? చేంజ్ అయినట్టుంది కదా. ఇది అమ్మాయిలు మొదటి నుంచి ఇక్కడ అమ్మాయిలదే ఉండదురా. కాదు, ఇటు సైడ్ అమ్మాయిలు, ఇటు సైడ్ అబ్బాయిలు ఉండదు. ఓకే, మార్చారు అయితే. ఇవన్నీ అబ్బాయిలే కదా. యాక్చువల్గా అంటే మరి వర్షం పడలేదు, ఏం పడలేదు, కానీ లైట్కి చిన్న చిన్న పురుగులు రూమ్ అంతా అవే ఉన్నాయి. అయితే భయం వేస్తుంది, కందిరేగా వస్తుంది ఏంటి అని. కనిపిస్తున్నాయా ఈ పురుగులు? నేను లైట్ ఆఫ్ చేశాను. దోమలు కూడా చంపలేదు ఎందుకులే అని. ఇందాకైతే ఇందులో కూడా పడ్డాయి. నేను కప్లోంచి అందులోకి వేసేసాను, అంటే పడిన పురుగులు పడ్డాయని అది ఇందులోకి వేసేసాను. పేపర్ కప్లో తాగట్లా మేము. అందరూ షార్ట్కి వెళ్ళారు. ఇప్పుడు నాకు గ్యాప్ అనమాట, కొంచెంసేపు కూర్చున్న త్వరగా అయిపోతే త్వరగా పంపించేస్తే బాగుంది కదా, నేను కూడా షాపింగ్కి వెళ్ళేదాన్ని అని నా ఫీలింగ్. సేమ్ కలర్ అక్కడ పొమాలో కొన్నారు కదరా. ఇక్కడ చూడు ఎంత ఉందో. అప్పుడు లేదు. 3000 ఎందుకు కొన్నారా? అప్పుడు లేదా? అదే హుడీ టైప్. అదే ఈసారి కూడా మన ఇద్దరం ఒకే టైప్ తీసుకుందాం. నాకు ఉన్నాయి ఆల్రెడీ. పెద్దవాళ్ళదంట. సరిపోయిందిరా. పెద్దోళ్ళది వైట్ షర్ట్ సూపర్ ఉంది. మొత్తం మీడియం. చూద్దాం. ఇది బ్లూ ప్యాంట్ చాలా బాగుంటుంది. 13 to 14 రా ప్రొవిజన్. లేరా ఇది పక్కన పెట్టి ట్రైల్ వేద్దాం. డిఫరెంట్గా మార్చిపోకుండా ఉంటుంది. ఇది ఒకటి చూద్దాం. ఇది తిరిగి బాగుంది. ఇది డిఫరెంట్. చూడు మెటీరియల్ కూడా. ఇది ఇది ఏ కలర్ ప్యాంట్ లేదు నీకు ఇప్పుడు? బ్లూ లేదు. ఉన్నాయి కదా బ్లూ చాలా ఉన్నాయి. పొట్టి అయిపోయా. మా వాడు అంత పొడిగైపోయాడండి, అన్ని తొందరగా పొట్టి అయిపోతున్నాయంట. పెద్ద సమస్య వచ్చి పడిందే. తీసుకో మరి. ఏ స్కై బ్లూవా ఈ బ్లూవా? చూడు బెలూన్ ఫిట్. ఇది బెలూన్ ఫిట్ అంటారా, లావుగా ఉంటుంది, నీకు టైట్ గా ఉండాలి కదా. లూజ్ కావాలా? లూజ్ రా. బెలూన్ ఇలా వస్తుందేమో. బ్యాగీ పోరా, నాకు తెలుసు. సరే ఇది వస్తే పెట్టుకో, ట్రై చేద్దాం. స్కై బ్లూ. అది 15 to 16 తీసేస్తాం. ఇదేదో పాత సినిమా క్షణక్షణం సినిమా ఉంది, అందులో వేరే వాడు వచ్చి నేను తీస్తా అంటాడు బ్రహ్మానందం వెంకటేష్ గారికి. అలాగా నువ్వు కూడా అన్ని పడేస్తావు అంటే వాళ్ళే వచ్చి తీస్తారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సేమ్ తీసుకురా, నాది కూడా సేమ్ ఇలాంటి ప్యాంట్ ప్రింట్స్. ఒకసారి ట్రై చేసి చూడు. వద్దా? ఏం బాగాలేదు. కరెక్ట్ సైజ్ తెస్తే బాగుంటుందేమో. సరే వేరే ఇప్పుడు నేను తెచ్చిన చూడు. చిన్నప్పుడు మేము కూడా అంతే, మాకు నచ్చింది మేము వేసుకునేవాళ్ళం. అప్పుడు అనుకునేవాళ్ళం ఏంటి నాన్న ఎలాంటి సెలెక్ట్ చేస్తున్నారు, లేదా అమ్మ ఎలాంటి సెలెక్ట్ చేస్తుంది, వాళ్ళ టేస్ట్ లేదా అనుకుంటాం కదా. ఇప్పుడు పిల్లలు కూడా మా గురించి అలాగే అనుకుంటారేమో మోస్ట్లీ. సో ఇట్స్ లైక్ సైకిల్ అనమాట, భూమి గుండ్రంగా తిరిగినట్టు ఇవన్నీ కూడా అలాగే అవుతుంటాయి. ఏది ఓకే? ఇవి ఓకేనా? సరేదా మరి ప్యాంట్ వేసుకు వచ్చేస్తా. సరేదా. మొత్తానికి మా ఆవిడ సెలెక్షన్ అయితే అయిపోయింది కాబట్టి ఓ టెన్షన్ అయితే పోయిందనమాట. లేదంటే ఇదే ఎక్కువ టైం తీసుకుంటుంది. కాకపోతే అబ్బాయిలు కదా తొందరగానే అయిపోద్ది. అమ్మాయిలు అయితే మేబీ మా ఆవిడ అనుకోండి ఇంకా అదొద్దు ఇదొద్దు అని చెప్పి చాలా లేట్ చేసింది. తను షూటింగ్లో ఉంది కాబట్టి నేను కొంచెం తొందరగానే చేశా. బేసిక్గా నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. అంటే ఏదో ఒకటి కొనొచ్చు కదా నచ్చినవి, వెళ్ళి చూసి. ఈ మధ్యకాలంలో మనము ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయి వెళ్ళి కొనేది తక్కువైపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే వాడు ఇప్పుడు వెళ్ళిపోయి వాడు ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, అందుకోసం వాడు కొంచెం స్పీడప్ చేశాడు. ఇది అయిపోయిన తర్వాత బొమ్మ అది కొనేస్తాం, స్వీట్స్, మిగతా పత్రి అనేది వీలైతే రేపు చూస్తాం, లేదా ఈరోజు అయితే ఓకే, రేపైతే ఫ్రెష్గా దొరుకుతాయి కదా అనుకుంటున్నాను. మరి రవి గారు వాళ్ళు ఎక్కడ కొంటారో తెలియదు, కానీ నేనైతే రోడ్డు మీద, మేము ఎప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ రోడ్డు మీద వెండర్స్ దగ్గర కొంటే బెటర్, కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. రెగ్యులర్గా మనము మాల్స్కి వెళ్ళో లేదంటే సూపర్ మార్కెట్స్కి వెళ్ళో కొంటాము. అట్లీస్ట్ ఇలా పండగల టైంలో
వినాయకుడు అవి రోడ్డు మీద కొంటే కొంచెం మనకి వాళ్ళు మంచి ప్రైస్లో ఇస్తారు అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది అని నా ఫీలింగ్. నేను మోస్ట్లీ పువ్వులు అవన్నీ రోడ్డు మీదే కొంటా. మోస్ట్లీ అందరూ అలాగే కొంటారని అనుకుంటున్నాను నేను. టైం లేని వాళ్ళు ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు, మనం ఏం చేయలేం. కొంచెం చాలా మళ్ళీ వేరేదైనా కావాలో చూడు, ఎప్పుడే చెప్పు. చాలు. ఏంటమ్మా స్కాన్? ఈ లైటింగ్ వల్ల కాదు, ఇలా స్కాన్ బోర్డు ఏదైనా ఉంటే బాగుండు కదా. తీసివమ్మా ఒకసారి. పట్టుకు పట్టుకు వచ్చింది. వెరీ గుడ్ రా. అంటే ఏదో మొహమాట పడి కొంచెం అలా ఏం తీసుకుని కదా, నచ్చినవి తీసుకున్నావు కదా. మళ్ళీ లేదంటే నేను ఏదో తక్కువ రేటు నేను అలా తీసుకున్నాను అందుకే 1000 మళ్ళీ అంటే కష్టం. అనలేదు, చెప్తున్నా. ఆయన ఏరోప్లేన్ వెళ్తుంది. ఇదంతా చూడండి, దెయ్యాలు తిరుగుతున్నట్టు. మీ మొహం మీద లైట్ పెట్టుకోండి. నా మొహం మీద లైట్ వేయండి. నేను ఇక్కడ ఉన్నా ఈ చీకట్లో. ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. నా మీద వద్దులేండి, షూట్కి వెళ్తున్నా. ఇది అయిపోతే ఇంటికే. ఇదేనా? అప్పుడు వాళ్ళు ఏం కొన్నారో ఏంటి చూడాలి. ఇప్పుడు బట్టలు అయిపోయి కదా, నెక్స్ట్ ఏం తీసుకుందాం? బొమ్మ అంటే మళ్ళీ స్వీట్స్కి వెళ్ళిపోదామా? పత్రి స్వీట్స్, డెకరేషన్ ఐటమ్స్ ఇంట్లో ఉన్న వేస్ట్ చేసేద్దామా? నీకు తొందరగా మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆడుకోవాలి కదా. నువ్వు చెప్తా, నిజం చెప్పు. అమ్ముంటే తిట్టి మరీ తీసుకెళ్తుంది, నేను తిట్టను అంతేగా. అవునా? ఇంకా షూట్ అవ్వలేదు, అవుతే వెళ్తా. ఇప్పుడు అవుతుందా? ఇక్కడ నుంచి 1 hour జర్నీ అనమాట. సో కొంచెం త్వరగా అయిపోతే త్వరగా వెళ్ళొచ్చు అని ఫీలింగ్. బట్ 9 అవుతుంది అనుకుంటున్నా, యాజ్ యూజువల్ 9 o'clockకి ప్యాకప్ అవుతుంది అని అనుకుంటున్నా. ఇదిగో పుష్ప, వాడితో మాట్లాడు. వాడికి నువ్వు అన్నట్టుగా కుర్తా అని చెప్పాను కానీ వాడు చూడు మాట్లాడు. ఇదిగో పట్టుకో. హలో హలో, ఏం కొనుక్కున్నారా? షర్ట్. అదేం కుర్తా కొనుక్కోలేదా? కొనుక్కోలే. ఏంట్రా పండగలకి వేసుకోవాలి కుర్తాలు. ట్రెడిషనల్ ఎప్పుడైనా టెంపుల్ కి వెళ్ళాలంటే ఉండాలి కదా. ఇవన్నీ టైట్ అయిపోయా? ఉన్నాయి. ఏమున్నాయి? ఏం లేవు, అన్ని టైట్ అయిపోయాయి. మొన్న వేసుకుంది ఇలా టైట్ అయిపోయింది, నాకు వద్దు అన్నావు. అవును, వేసుకోవాలి. కొంచెం లూజ్ గా ఉన్నది కొనుక్కుంటే తర్వాత కూడా పనికొస్తుంది. వద్దు ఇప్పుడు. సరే నీ ఇష్టం. నువ్వే కదా యూనిక్ గా ఉండమంటావు. అబ్బా యూనిక్ ఎట్లుంటది మరి మనతోని? సరే జాగ్రత్త. కాదు, ఎన్ని తీసుకున్నావు? ఏమేమి తీసుకున్నావు చెప్పు. ఏం తీసుకున్నావు? షర్ట్ అన్నాడు అంతే, ప్యాంట్ తీసుకోలేదా? కాదు, ప్యాంట్ తీసుకున్నాడు, ఓ టీ షర్ట్. నాకు ఉన్నాయని చెప్తుంటే దాచుకుంటారు అన్ని పిల్లలు పడతాయని. ఒక ప్యాంట్, ఒక షర్ట్, 2 షర్ట్లు, ఒక టీ షర్ట్. ఓకే సరే, నేను వచ్చేస్తా. బాయ్ బాయ్. బాయ్ రవి. బాయ్ బాయ్. రవి గారికి కాల్ చేశాను. వాడు కుర్తా కొనుక్కోలేదంట, షర్ట్ కొనుక్కుంటాడంట. రెడీ అంట, మళ్ళీ వస్తా. మేము ఏం కొనుక్కున్నాము, ఏం కొనుక్కోలేదు. అక్కడ చెప్పాను కదా సుష్మా, ఇక్కడ లేకపోయినా కంగారు ఒకటి ఎక్కువ. అక్కడ షూటింగ్లో ఉన్నా. ఇప్పుడు ఒకసారి మాట్లాడేస్తే ఆ టెన్షన్ తీరిపోతుందని మాట్లాడించేసా. ఎంత మనం కొన్నా సరే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. వాళ్ళు వచ్చేస్తేనే సాటిస్ఫాక్షన్. అదే అమ్మ వచ్చి చూస్తేనే సాటిస్ఫాక్షన్. మళ్ళీ ఎలాంటిది కొన్నాము ఏంటి, ఇలాంటిది కొన్నారు ఏంటి అని కూడా అంటుంది చూడు. కరెక్ట్. ఇక్కడ పెట్టారు పాలు వేలు అన్నీ పెట్టారు. వద్దనుకున్నా పాలవేలు ఉంది మనకి. ఫ్రూట్స్ అవి ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకోవచ్చు కానీ పత్రి ఇప్పుడు తీసుకోకూడదు, పాడైపోతాయి. పూజ టైంకి దగ్గరలో తీసుకుంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. అట్లీస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా, లేకపోతే వడిలిపోయి వస్తాయేమో. తీసుకుని వడిలిపోతాయి కదా. స్వీట్స్ ఎంతసేపు పడుతుంది పూజకి? 1.5 hours అంతే. వినాయకుడు నీకు తెలుసు కదా, కొత్తగా అడుగుతాడు. గుర్తులేదు. గుర్తులేదా? వినాయకుడు మరి జంక్షన్లో కదా వీళ్ళంతా కలిపి పెడతారు. మన దగ్గర కూడా పెడతారు పెద్ద వినాయకుడే. అందరూ వచ్చారు షాప్కి, మనం అనుకున్నాం అందరు కూడా ముందుగానే తీసుకుంటున్నారు ఏంటో.
స్వీట్ షాప్ ఇది మోతిచూరు నార్మల్ ఓకే అది కూడా బాగుంటుంది. కోవా పాలకోవా ఇది వద్దు. ఇది మోతిచూరు వచ్చిన టేస్ట్ చూడండి. అదొక హాఫ్ కేజీ. ఒక నిమిషం ఇక మొదలెడదామా? ఇది దూద్ పేడ తింటా ఎప్పుడు తినలే. అమ్మకి ఇష్టం. ఈ చిన్న టేస్ట్ పెద్దది నాకు చిన్న తీసుకో. ఇది కాజు కత్లీ అంట, అది కొంచెం ఇవ్వండి. ఎప్పుడు తినలేదా? కాజు బర్ఫీలో ఉంటుంది. ఫ్రెష్గా ఉందా లేదు చూడాలి. సముద్రం మా వాడికి ఏంటంటే టేస్ట్ అన్ని టేస్ట్ చూసేస్తానని బాధ. చూడద్దా? ఎందుకు చూడద్దు? చూడదాని ఎప్పుడైనా మరి ఆల్రెడీ తెలుసు కదా అంట. నువ్వు చూస్తే నేను తింటా. కాజు కత్లీ కొంచెం ఇవ్వండి. చిన్నది ఇవ్వు. చిన్నది ఇవ్వు. నవ్వుతావేంట? నెక్స్ట్ పాలగా ఉంది. కాదు, మేము టేస్ట్ చేసినవి అందులో తగ్గించట్లే కదా. నెక్స్ట్ ఈ పాలకోవా ఇవ్వండి కొంచెం. ఇది కూడా ఇవ్వండి. చిన్న టేస్ట్ అవేమన్నా చూద్దామా? కోకోనట్ లడ్డు అంటారా? కొబ్బరి ఉండలు ఇష్టం కదా వినాయకుడికి. వినాయకుడు తినరు కదా, మనమే తింటాం. వినాయకుడు అంటే ఈ కోకోనట్ లడ్డు కూడా ఇవ్వండి. చూద్దాం. పాలకోవా, కోకోనట్ లడ్డు. ఇంకా స్వీట్ ఇంట్లో తయారు చేయక్కర్లే. ఇది పాలకోవా గట్టిగా ఉంది ఏంటి? అవునా? రే పాలకోవా తింటు. కొబ్బరి ఉండ తిను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇది కూడా పావేయండి. ఇవి ఇవ్వండి. ఇదేంటిది గుల్లపాకం అంటే? స్వీట్ కాదా ఇది? ఇది తాటి బెల్లమా? బాగుంటుందా? ఇది తాటి బెల్లం అని కొన్నాను, అలాగే చేదుగా ఉంది. బట్టలు లేకపోయినా పర్లేదు కానీ స్వీట్స్ ఉండాలి కదా. ఆ రసమలై తీసుకో, అక్కడ ఉన్నాయి కదా. ఇది చిన్న టేస్ట్ ఉంది. కాజు ఓకేనా? ఇది ఇవ్వండి. బేసిన్ లడ్డు. అమ్మకోసారి అడుగుతాను. సుష్మా, ఇప్పుడు చలివిడి ఇవి ఉన్నాయి కదా, నువ్వు చేస్తావా? మరి ఏమైనా ఏంటి చూడు, అమ్మే ఉంటుంది. గట్టిగా అనకు, స్పీకర్లో ఉంది, గట్టిగా అరగదు. సరే అలాగేం లేదు కానీ ఆల్రెడీ షాప్లో ఉన్నాను, అన్నీ కొనేసాం. ఏం కొన్నావుగా? తొక్కుడు లడ్డు చాలా కొన్నాం, ఇంటికి వచ్చి చెప్తాను. సరే ఈ చలివిడి ఉంది రెడీగా. సరే ఇప్పుడు అది కూడా కలిసి ఎంత అయింది? వాడి బట్టల కన్నా తక్కువే. మళ్ళీ చేస్తాను బిల్లు కట్టి. రవి గారు స్వీట్ షాప్కి వెళ్ళి బోలెన్ స్వీట్లు కొనేసారంట. బట్టల కన్నా స్వీట్లకి ఎక్కువే అంటున్నారు. నాకు యాక్చువల్గా ఆయన ఒక్కరే వెళ్తే పర్లేదు కానీ నేను ఉన్నప్పుడు వెళ్తే నాకు అన్ని టేస్ట్ చూస్తే నాకు అయ్యో వాళ్ళు ఏమనుకుంటారా అని భయం వేస్తుంది. రవి గారు అంటారు తిని చూస్తేనే కదా మనకి బాగున్నాయో లేదో తెలుస్తుంది అని అంటారు. ఎన్ని స్వీట్లు కొన్నారో ఏంటో. నేను అన్న పిండి వంటలు నేను చేస్తాను, స్వీట్లు వద్దు అని. అప్పటికి వెళ్ళి కొనేసారు. తనకి మెయిన్ షాపింగ్ అయిపోయింది కదా. ఏది బాగుంది? పెయింట్లు మీరేసారా? అంటే మళ్ళీ పెయింట్ వేస్తే మంచిదే కాదా? కరిగిపోద్దా? మళ్ళీ అది నీటిలో వేసినప్పుడు మంచిదే కాదా? మరి ఈ లేస్ ఉండిపోద్ది. ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా డెకరేషన్ ఐటమ్స్, ఇవి ఉండిపోతాయి కదా అని ఆలోచిస్తున్నా. ఎంత ఇది? ఏది బాగుంది చూడు ప్రపంచం. ఇదా? ఇది ఎంతండి? ఏది బాగుంది చెప్పు. ఇదే కావాలా? అంటే ఇవన్నీ మళ్ళీ నీటిలో నిమజ్జనం అయినప్పుడు కరగవు. నీకేది నచ్చింది చెప్పు, అదే తీసుకున్నా. నీకు ఇదే నచ్చిందా? పెద్ద వద్దు అనుకున్నాగా, పర్లేదా?
పర్లేదా? పెద్దది కాదు, ఉందనా? ఇది పెద్దది. తొండం రైట్కి, ఇది లెఫ్ట్కి ఉంది. దీనికి రైట్కి ఉంది కదమ్మా. ఏదో ఒక దానికి వస్తుంది అట్లా. ఏది లెఫ్ట్కి ఉండాలా రైట్కి ఉండాలా? రేపు అవునా? సర్లే, ఏదైనా మా తాలూకా ఇది. సరే, మా ప్రభంజన్కి అయితే ఇది నచ్చిందండి, కాబట్టి ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ గడ్డి పెట్టి పెడతావా? కార్లో కదిలినప్పుడు విరిగిపోద్ది. సరే పెట్టు. మేము ఎంతవరకు ఎప్పుడు కూర్చునేవే తీసుకుంటాం, ఇలా పడుకున్నది ఎప్పుడు తీసుకోలే. ఇంకా వీడికి నచ్చింది కదా, సరే ఓకే. మరి ఓకేనా ప్రభంజన్? వినాయకుడు పడుకుని పోతాడా మన ఇంట్లో వచ్చి? మరి న్యూస్ పేపర్ మామూలుగా ఫేస్కి వేస్తారు కదా కవరింగ్ అని, అంటే ఇదిగో దీంతోనే కవర్ చేసేస్తున్నా. అది పత్రి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా పత్రి? ఉందా దగ్గరలో? అక్కడ ముందుకు ఉండొచ్చు సార్. కానీ పత్రి ఇప్పుడు తీసుకుంటే వేస్ట్ కదా. ఉదయం అయితే బెటరు కరెక్ట్గా. ఫ్రూట్స్ తీసుకెళ్ళిపోదామా పోనీ? రేపు మళ్ళీ వస్తాం కదా దానికి. పత్రిక వస్తామనా? పత్రి ఫ్రూట్స్ కూడా అప్పుడే చూద్దాం అయితే. ఫ్రూట్స్ ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది కూడా ఆన్లైన్ దొరుకుతాయి, అన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. ఇవైతే మన సాటిస్ఫాక్షన్, మనం వచ్చి తీసుకుంటే ఎస్ మనం వచ్చి సెలెక్ట్ చేసుకున్నామని సాటిస్ఫాక్షన్, అంతే కదా. డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకేమైనా కావాలా నీకోసం స్పెషల్గా ఇలా డెకరేషన్ చేయాలని ఏమైనా ఉందా నీకు? ఓకే. నీకు గుర్తుందా ప్రభంజన్, మనం ఇలాగే ఒక షాపింగ్ చేసాం. ఎప్పుడు చేసాం గుర్తుందా? మన ఇద్దరైనా వచ్చి. గుర్తులేదా? అమ్మకి కొబ్బరి నూనె చిన్న చిన్న ఐటమ్స్తో సర్ప్రైజ్ ఇద్దామని బర్త్డే కానీ. గుర్తుందా నీకు? గుర్తులేదా? 2-3 years బ్యాక్, చిన్నవాడు కొంచెం. మర్చిపోయావు నువ్వు. వాడు మర్చిపోయాడు కానీ అప్పట్లో చాలా ఎంతూజియాస్టిక్గా ఉండేవాడు అనమాట. షాపింగ్ అన్నా ఏదన్నా నేను వస్తాను, నేనే చేస్తాను, అమ్మకి ఇలా సర్ప్రైజ్ ఇద్దాం, అలా చేద్దాం, డాడీ ఇది ఇద్దాం అది ఇద్దాం అని అనేవాడు. ఇప్పుడు అంటే వాడికి ఆ పెద్ద అయిపోయాడు కదా, ఎంతసేపటికి వాడు తొందరగా వెళ్ళాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, అదొక్కటే వాడి మైండ్లో తిరుగుతుంది అనమాట. మాకేంటంటే మినిమం చేయాలి కదా పండగ అంటే. మాకు కూడా ఒక 5 సంవత్సరాలుగా ఈ వ్లాగులు చేస్తున్నాము, పండుగలు అంటే చూపిస్తున్నాము, చేసిందే చేస్తున్నాం, రిపీట్లు అనిపిస్తుంది. కానీ కొత్తగా చేయడానికి ఏముంటుంది మహా? అయితే డెకరేషన్ కొత్తగా ఇలా 6 yearsగా చేస్తున్నాము. సో కొత్తగా చేయడానికి అనేసరికి ఏం ఉండదు. రాను ఇంకా సింప్లిఫై చేస్తాం అనమాట. ఒకప్పుడు స్వీట్స్కి 5-6 వేలు ఖర్చు పెట్టేవాడిని అనుకుంటా, ఇప్పుడు మరీ తక్కువ ఖర్చు పెట్టా. ఇంటికి వెళ్ళాక సుష్మా షూటింగ్ నుంచి వచ్చాక తనకి ఖర్చులు చెప్తాను. తల్లి మొత్తం 8 రకాలు తీసుకొచ్చాను. 8 రకాలు పత్రి, నేరేడు, బాదము, జామ, దానిమ్మ, గరిక, పనస, గన్నేరు, ఇంకొకటి ఏంటి, జిల్లేడు. ఇప్పుడు ఏం తెచ్చుకోవాలి? నేను బదరి తెచ్చుకోవాలి. బదరి అంటే రేగు. ఆ రేగు తెంపుతుంటే ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి, అందుకని. లేదు వాడు దింపాడు, 2 ఆకులు దింపాడు. ఎక్కడ ఉందో చెప్పమని ఉంది. కత్తెర తీసుకెళ్ళాలి, కత్తెర తీసుకెళ్ళి కట్ చేస్తే వేసుకోవచ్చు. 9 రకాలు అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బామ్మగారు నా కోసం రేపు వినాయక చవితి కోసం పత్రి ఇచ్చారు. రేపు నేను రోడ్డు మీదకి వెళ్ళి క్రాటన్ మొక్కలు పత్రిగా కొనడానికి సిద్ధపడట్లేదు. దత్తూర లేదు, నేను తెంపుతాను. ఉమ్మెత్త దొరకదు. నేను తెంపుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. మీకోసం నేను పచ్చడి తెచ్చాను, కూర కూడా తెచ్చాను. మీరు నాకు ఇది ఇచ్చినందుకు మీకు లంచ్ ఇస్తా. ప్రభంజన్ నీకేమైనా కావాలా? మా నాన్నగారికి యాక్చువల్లీ నైట్ టిఫినే తింటారనమాట. సుష్మా లేదు, ఉంటే ఏదైనా దోశ లేడు ఏదో చేస్తాయి కాబట్టి మోస్ట్లీ ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్ నుంచి తెచ్చేస్తాడు టిఫిన్. నార్మల్గా ఆర్డర్ చేసుకుని ఈరోజు ఎలాగ బయటకు వచ్చాం కదా, టిఫిన్ తీసుకెళ్దాం అనుకున్నా. ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత ప్రభంజన్ ఒక అరగంటైనా ఆడుకోవడానికి వెళ్తాడు. ఆ తర్వాత సుష్మా వస్తుంది. సుష్మా వచ్చాక తనకి వీలైతే ఒక 20,000 స్వీట్లు అయ్యాయని చెప్పాం. స్వీట్లకి 20,000 అయ్యాయి అంటే అప్పుడు తన రియాక్షన్ చూశాక ప్రాంక్ అని అర్థం.